భక్తులు కోరిన కోరికలు తీర్చే అల్లుబండ. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు మధ్య ఎత్తైన కొండలు. ఇది ఎక్కడో మీకు తెలుసా? మంచిర్యాల దండేపల్లి మండలానికి 12 కిలోమీటర్ల దూరంలో కవ్వల్ అభయ అరణ్యంలో ఉన్న పెద్దయ్య దేవుడు ప్రకృతి అందాల మధ్య ఎన్నో వింతలు విశేషాలు కలిగి ఉన్నది. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు ఉండటంతో అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆలయానికి వెళ్ళే ముందు గజ్జిబండ, అల్లుబండ దర్శనమిస్తాయి. అల్లుబండ విశిష్టత, ప్రత్యేకత మీకు తెలుసా? ఇక్కడ వచ్చేసి 2 అల్లుబండలు ఉంటాయి. ఒకటి పెద్దయ్య దేవుడు, రెండవది చిన్నయ్య దేవుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు, చిన్నయ్య అంటే సహదేవుడు అని ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారు. ఇక్కడ అల్లుబండ చాలా సత్యము గలది. మనము మనసులో ఏదైనా కోరిక కోరుకొని అది ధర్మబద్ధమై ఉండాలి. ఆ కోరిక మనస్ఫూర్తిగా మనసులో నమ్మకంతో కోరుకొని ఆ అల్లుబండని లేపితే లేస్తుంది, లేవకూడదు అని మొక్కుకుంటే లేవదు. అంత పవర్ ఉన్నది ఈ అల్లుబండలో. మీరు కూడా విజిట్ చేసి మీ మనసులో ఉన్న కోరికలను తీర్చమని ఆ పెద్దయ్య దేవుడిని కోరుకోండి. చాలా పవర్ఫుల్. దీనికి తోడు చాలా ఆహ్లాదకరమైన వాతావరణము, అడవి, పచ్చని చెట్లు, ఎప్పుడూ చూడని విధంగా చక్కగా ప్రతి ఒక్కరూ ఆకట్టుకుంటుంది. అలా ఎంజాయ్ చేయవచ్చును. ఇంత మంచి పెద్దయ్య గుట్టను మిస్ అవ్వకండి. నేను కూడా మనసులో కోరిక కోరుకొని ఆ అల్లుబండను ఎత్తుతున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ కూర్చున్నది ఆ ఆలయ ధర్మాధికారి, ఆలయ పూజారి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడే అనమాట అల్లుబండ. ఇదే గుడి అనమాట. అడవి మధ్యలో ఉన్నది. అడవి లోపల చాలా బాగా ఉన్నదన్నమాట. పాండవులు వనవాసం చేసినప్పుడు అక్కడికి వచ్చినారు అని అంటారు. ఈ అల్లుబండనే ధర్మరాజు అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళు అనుకున్న కోరికలు ఇక్కడికి వచ్చి ఆ అల్లుబండను పట్టుకుంటే అది న్యాయబద్ధంగా ఉంటే కంపల్సరీ ఆ కోరిక అనేది నెరవేరుతుంది. నేను కూడా చూస్తున్నారు కదా ఎంత ఎంత బరువు ఉన్న బండ అయినా మనము అనుకోగానే అది మల్లెపువ్వులాగా లేసిపోతుంది. లేవకూడదు అంటే అక్కడ ఎంత మనము గట్టిగా మనం పట్టుకొని ఇది చేసినా కూడా అది లేవదన్నమాట. చూస్తున్నారు కదా, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా మొక్కుకొని అల్లుబండను మొక్కుతున్నాను మనస్ఫూర్తిగా. అక్కడ ఉన్న పంతులు గారు నాకు ఆ అల్లుబండనిచ్చి ఎత్తమని చెప్తున్నాను. మనసులో మీరు మనస్ఫూర్తిగా అనుకొని న్యాయబద్ధంగా కోరిక అనుకొని మీరు ఎత్తండి అని అంటున్నారు. నేను ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. నాకు అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చింది? నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. రైట్, పెట్టండి. ఇప్పుడు కోరుకోండి. ఇప్పుడు మీ మనసులో దేనికోసం అయితే మీ సంకల్పం ఏందో, మీరు దేనికోసం అయితే పట్టుకుంటారు, చేతులు ముక్కండి. దేనికోసం అయితే పట్టుకోవాలనుకుంటారు, మీ మనసులో కోరిక ఉంటుంది కదా. మీరు అల్లుబండ కోరిక చాలా పెద్దగా, చాలా కొద్దిగా చెప్పచ్చా నీకు అందులో నీ మనసులో మేడం బయట చెప్పారు. ముందుగా నీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఉంటుంది కదా, ఒకటి అనుకొని నాకు సక్సెస్ఫుల్గా అవుతుంది, ఏదైతే ధర్మాలుగా నాకు బరాబర్ సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్టుంటే ఒకటి అనుకోండి. ఫస్ట్ అనుకోండి, మీరు మనసులో అనుకోండి మేడం. అనుకుని బరాబర్ నాకు సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నట్టుంటే నాకు కదులద్దు అంటే ఇవ్వద్దు. మీ మనసులో మీరు ఏ కోరిక అయితే అనుకున్నారో మీరు ఇప్పుడు అది కావాలని అనుకుంటారు కదా, నాకు కావాలి అంటే ఇప్పుడు లేచింది కదా, ఇప్పుడు ఏంటంటే ఇవ్వద్దు నాకు, అది నాకు సక్సెస్ఫుల్గా అయితే ఇవ్వద్దు అని చెప్పి మంచిగా మొక్కుకోండి. సక్సెస్ఫుల్గా అవుతే నాకు అవుతుంది, సక్సెస్ఫుల్ నాకు అవుతుంది, నేను అనుకున్న కోరిక నాకు నెరవేరుతుంది అన్నట్లు ఉంటే నాకు ఇవ్వద్దు అని చెప్పి మంచిగా ఇవ్వద్దు, లేకూడదు. మేడం బ్యాగ్ ఎక్కడ పెట్టారు మీరు? మీరు ఎక్కడుంది? మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక ఏదైతే ఉన్నదో అది మీ మనసులో అనుకోండి. అన్నగాడు బ్యాగ్ కూడా ఒకసారి.
అనుకుంటారా లేవద్దన్నారా లేపండి. మంచిగా మీరు నాకేందంటే నేను చెప్పేదాన్ని నా ముఖం చూసుకుంటూ ఉంటారు, మీరు మనస్ఫూర్తిగా ఊరుకోవాలి. చేస్తుందా? నాకు బరబ్బర్ సక్సెస్ఫుల్గా అయితే ఆయనతో కూడా నాకు లేవద్దు కదలొద్దు అని చెప్పి ముఖాన్ని. లేదు మేడం ఇక. బలవంతంగా లేస్తుందా? సరే ఈసారి ఏంటంటే ఆ బలవంతంగా కాకుండా అల్కా లేచి రావాలి. నాకు సక్సెస్ఫుల్గా అయితే అల్కగా లేచి రావాలి. బలవంతం అనేది మనకు కనబడుతుంది కదా అక్కడ, బలవంతంగా లేస్తుంది. ఆ బలవంతం కాకుండా అల్కా లేచి రావాలి. చేసిందా? కానీ వెయిట్ వేస్తున్నా బాగా. వెయిట్ వేస్తున్నారు. విషయం ఏంటంటే దీని గురించి కూడా చెప్తాను మీకు. మన కళ్ళు అన్నది దాదాపు 100 మందిలో మన కళ్ళు రావడం రాకపోవడం అన్నది అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. నాకు రాలేదని చెప్పి బాధపడదు, పర్లేదు. దేవుని చేతిలో పట్టుకున్నావు అంటే మనకు అదే హైదరాబాద్ నుండి వచ్చి నువ్వు ఇక్కడ వరకు వచ్చి దేవుడిని చేతిలో పట్టుకున్నావు అంటే అది నీకు అదృష్టం. అది అల్లు అసలు అని చెప్పి అట్లా కాదు, మన సంకల్పం అనేది దేవుడు అనుకోండి. అది అనుకోండి. ఏం న్యూస్ మీది? న్యూస్ ఛానల్ నాడు నేడ. చాలా కష్టంగా లేస్తాను. అంటే మీరు లేవద్దు అనుకున్నారా? ఈసారి ఏంటంటే అది కొంచెం కష్టంగా కాకుండా ఇష్టంగా అలగా లేచి రావాలని చెప్పి మొక్కండి. మంచిగా మొక్కండి. నాకు మనస్ఫూర్తిగా నేను అనుకున్న కోరిక నాకు నెరవేరుతుంది అన్నట్టు ఉంటే బలవంతంగా లేచింది కదా, ఇప్పుడు అలకా లేచి రావాలి. నాకు బరువు అన్నది అలకా రావాలి. చేమంతులు వేస్తుందా? చాలా బరువు. అవునా? అక్కడ కడిగండి మీరు ఒకసారి, మీరు పట్టండి మేడం. అది ఏమో అట్లా అది అవసరం. ఒకసారి మీ పేరు ఇంటి పేరుతో చెప్తే నేను దేవుని పైన మోస్తాను. ఇంటి పేరుతో మీ పేరు చెప్పండి. పేరుతో మీ పేరు. పట్నం పద్మమోహిని. కొంచెం డౌన్. పట్నం పద్మమోహిని హైదరాబాద్ నుంచి సంతోషంగా పెద్ద దేవుని దర్శనం కోసం వచ్చింది. దాదాపు వారి కుటుంబంలో ఇప్పుడు అనుకున్న కోరికలు ఈ రడకత బరుకుతో కుటుంబం అంతా పంచపండ్ల దేవునితో కూడా చల్లగా ఉండాలని చెప్పి ధన్యవాదాలు.